సమాచారమే లేదు అధ్యక్ష. అందుకే 1 or 2-3% రైతు కడతాడు, మిగతాది పిఎం కిసాన్ ద్వారా కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. మేము కూడా కట్టి రైతుకి ఇన్సూరెన్స్ ఇవ్వాలని ఈరోజు ఒక కార్యక్రమం తీసుకున్నాం అధ్యక్ష. ఓకే, ఇక అన్నదాత సుఖీభవ. మీరు అడగకపోతే ఆ రెండు అడగకపోతే నేను చెప్పనండి, నేను కరెక్ట్గా ఉంటాను. ఒక్క దగ్గర డీవియేషన్ అవ్వను. నేను చెప్పింది మళ్ళీ సభ్యులకి టైం ఇవ్వండి అధ్యక్ష. మీరు తప్పు చెప్పారు, మేము మొత్తం యాంత్రీకరణకి ఇంత డబ్బులు ఇచ్చాం, లేకపోతే భూసార పరీక్షలు చేశాం, లేకపోతే డ్రిప్ పెట్టాం, లేకపోతే మేము వచ్చేసరికి 1600 కోట్లు రైతులకి ధాన్యం బకాయిలు మేము తీర్చామని చెప్తున్నాం. మీరు తీర్చలేదని చెప్పండి. ఇక మనం అన్నదాత సుఖీభవ. మీరు ఎన్నికల ముందు ఒక మాట, ఎన్నికల తరువాత ఒక మాట. మేము ఎన్నికల ముందు ఏ మాట చెప్పాము, మేనిఫెస్టోలో ఏది చెప్పాము అదే అమలు చేస్తున్నాం అధ్యక్ష. మీలాగా ఎన్నికల ముందు రాష్ట్ర ప్రభుత్వం 12,500 ఇస్తామని ఊరు వాడా చెప్పారు. అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వం 7,000 ఇస్తే మీరు దానికి కొంత కలిపి 12,000 ఇచ్చారు. మేము మేనిఫెస్టోలో ఎన్నికల ముందు రేపు తెలుగుదేశం ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తే కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి పిఎం కిసాన్ డబ్బుతో సహా 20,000 రూపాయలు ఇస్తామని మేనిఫెస్టోలో చెప్పాం, ఎన్నికల ప్రచారంలో చెప్పాం. మేము ఆ రోజు కేంద్ర ప్రభుత్వంతో సంబంధం లేదు, మొత్తమే మేము 20,000 ఇస్తామన్నట్టుగా మీరు మాట్లాడుతున్నారు. అది కూడా ఈరోజు సభ్యుల సంఖ్య అడుగుతున్నారు అధ్యక్ష. కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఆంధ్రప్రదేశ్ వెబ్ల్యాండ్ ఉందో, వెబ్ల్యాండ్లో ఎవరి పేర్లు ఉంటే వాళ్ళకి కేంద్ర ప్రభుత్వం 6,000 ఇస్తుంది అధ్యక్ష. అది మనకి 43 లక్షల మందికి అందుతుంది. ఇంకా మన దగ్గర అర్హత కలిగినటువంటి రైతులు ఇంకా 9-10 లక్షల మంది ఉన్నారు అధ్యక్ష. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన 43 లక్షలు, మన దగ్గర ఉన్నటువంటి 9 లక్షలు, ఇంకా గ్రామ స్థాయిలో వ్యవసాయ అధికారులకి ఫీడ్బ్యాక్ తెప్పించుకొని అర్హత కలిగిన ప్రతి రైతుకి అన్నదాత సుఖీభవ కింద 20,000 రూపాయలు ఇస్తాం. ఇచ్చిన తరువాత ఎక్కడైనా ఒకరైనా ఇద్దరైనా మిగిలితే మీ దృష్టికి వస్తే మా దృష్టిలో పెట్టండి, చివరి రైతు వరకు ఇచ్చే కార్యక్రమం చేస్తామని చెప్పి తెలియజేస్తూ, ఇది రేపు మే నెలలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. తప్పనిసరిగా ఇది ఒక మంచి కార్యక్రమం. ఇదేదో కౌలు రైతులు కూడా లక్ష్మణరావు గారు పొగడాలి మీరు అప్పుడప్పుడు. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో కౌలు రైతులకు ఎప్పుడు ఒక్క పైసా ఇవ్వలేదు. మొన్న విజయవాడ వరదల్లో లక్ష్మణరావు గారు విజయవాడ వరదల్లో నష్టపోయినటువంటి కౌలు రైతులకి 273 కోట్లు డైరెక్ట్ గా కౌలు రైతుల అకౌంట్ లో వేసిన ప్రభుత్వం అధ్యక్ష. ఈరోజు కౌలు రైతు చట్టం కూడా ఏ రకం చట్టం మీరే మొన్న చెప్పారు.